సార్ నమస్తే అండి. మీ పేరు సార్? కామేశ్వరం అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తామండి. ఏ ఊరు? మలకచర్ల అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? దాని గురించి ఎక్కువ చెప్పుకోకూడదు, ఇక అందరికీ తెలిసిన విషయమే అది. ఇక ఏముండదండి. ఇక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారనుకోండి, ఇక ఏమి ఉండక్కర్లేదు. ఇక వెళ్ళిపోవటమే, దుకాణదారు నీళ్ళు వెళ్ళిపోతాం. కరెంటు బిల్లు అన్నాడు, గ్యాస్ బిల్లు అన్నాడు. ఎంత అన్నాడు అప్పుడు? ఏంటి నువ్వు 500, 300, 400 ఈ వరుసను పెంచేస్తే ప్రజలు ఎలా కడతారు, ఎలా బతుకుతారు ఏంటని ఆ రోజున అడిగాడు పాదయాత్ర చేసినప్పుడు. ఇవాళ ఎంత పెరిగిందండి? ఇవాళ కరెంటు బిల్లు ఎంత? అప్పుడు 150, 200, 180 వచ్చేది. ఇవాళ ఎంత వస్తుంది? 900, 1200, 1300 అలా వస్తుంది వాళ్ళ బిల్లు మాకు. అప్పుడు నువ్వు 150, 200 వచ్చేది. పెరిగింది. ఎంతవరకు పెరిగింది? ఎన్నిసార్లు పెంచాడు? గ్యాసు ఎన్ని పెంచాడు? ఇప్పుడు నిత్యావసర సరుకులు, ఉప్పు అని ఏదైనా కానీ ఎలా పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగిపోయినాయా? ఊళ్ళో విషయాలు ఉన్నాయి. ఏదన్నా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే ఇవ్వటం. ఇప్పుడు నేనున్నాను, గౌడ సంఘం, నేను గౌడేశ్వరుని తాడి చెట్లకి ఎత్తా, లైసెన్స్ ఉంది నాకు. 50 సంవత్సరాలు నాకు ఆరుకుని నేను పెన్షన్ కూడా. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చాడు. గౌడు తాళ్ళ చెట్లు ఎక్కే వాళ్ళకే, గౌడు సంఘానికి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇమ్మని ఇచ్చాడు. ఆ పెన్షన్ కూడా నేను అరుకుండి 50 సంవత్సరాలు, దానికి కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే మనం పెడుతుంటే దాని జోలికి మన గురించి మాట్లాడే పని లేదు, దాని గురించి పెట్టే పని లేదు, ఇచ్చే పని లేదు. పరిపాలన ఏం బాగాలేదు. అలాగే ఇప్పుడు 175కి 170 స్థానాలు వస్తాయంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. 170కి 170 కాకపోతే ఆ 170లో అందులో ఒక కనీసం 10, 15 వస్తే చాలు. 10, 15 వస్తే చాలు. ఈ వర్షం పరిపాలన చేస్తుంటే 170కి 170 ఎలా ఇస్తారు? ఏం చూసి ఇస్తారు చెప్పండి. అలాగే సామాజిక సాధికారి యాత్ర అనే బస్సు యాత్ర మొదలుపెట్టారు, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కుర్చీలు చూస్తున్నాం కదండి. జనాలు కుర్చీలు కాపాడుతున్నాయి, మనుషులు తక్కువ కాపాడుతున్నాయి, కుర్చీలు ఎక్కువ కాపాడుతున్నాయి. చూస్తున్నాం కదా, జనం ఎంత వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. జనాల మీద ఉండాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇంకో 2 కేసులు పెట్టారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఆ కేసులు ఎవరి మీద పెట్టాలంటారు? ఇసుక మద్యం కేసులు అంటే ఈయన ఏమన్నా ఇసుక దోసుకున్నాడా? ఫ్రీకి ఇచ్చాడు ఆయన ఇసుక. ఇవాళ ఇసుక ఎంత? అప్పుడు ఇసుక ఎంత? ఇవాళ ఎంత అండి ఇసుక? విపరీతంగా రేట్లు. ఆ రోజు ఫ్రీకి ఇచ్చాడు. ఆ రోజునాడు అక్కడ తవ్వుకున్న ఖర్చులు అయ్యే తప్ప, టాలీ ఖర్చులే తప్ప ఇసుక ఉచితంగా ఇచ్చాడు. ఇవాళ ఇసుక ఏంటి? ఇవాళ ఎంత రేట్లు? ఇవాళ 30,000, 40,000 వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మేసుకుంటున్నారు. ఇవాళ ట్రక్ కావాలన్నా 2-3 వేలు, ట్రక్ 2 5,000, 6,000. ఇవాళ బేమడోళ్ళు తెచ్చుకున్నా, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా, బయటికి వెళ్ళి తెచ్చుకున్నా. విపరీతంగా రేట్లు పెరిగిపోయింది. ఏం బాగాలేదు. మద్యం మీద కూడా ఆయన పేరు మీద పెట్టాలంటే అదైతే చెప్పుకునే పని లేదు. ఇక భూమే కదా నెంబర్ 1 అనేది. రాష్ట్రం అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి రావాలంటే ఎవరు సీఎం అవ్వాలంటారు? ఎవరు సీఎం అవ్వాలి? చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే ఏమున్నది. అంతేగా. చంద్రబాబు నాయుడు గారు ఈసారి సీఎం అవ్వకపోతే, ఆయన గెలవకపోతే రాష్ట్రం నష్టపోద్ది, ఆయనే నష్టపోడు. ఆయనకేంటి? ఇంకో 100 కేసులు పెట్టుకోమని ఉచిత కేసులే కదా. ఏమైనా నిలబడియా? ఇప్పుడు కేసులు పెట్టారు, ఏమైనా నిలబడి ఆయన మీద ఉందా ఒకటన్నా? వాళ్ళకి నిరూపించగలిగారా? వాయిదాలు వేసుకుంటూ పోతామే కదా, వ్యవస్థలు మేనేజ్ చేసుకుంటూ పోతామే కదా. ఏముంది అందులో? ఇప్పుడు మీరు గౌడేస్ అన్నారు, అన్ని సామాజిక వర్గాలకి మేము న్యాయం చేసామనే కదా బస్సు యాత్ర మొదలెట్టారు. అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేశారంటారు జగన్మోహన్ రెడ్డి గారు? చేయలేదు. ఏ సామాజిక వర్గాన్ని మేము న్యాయం చేయలేదు. అదండి. మీకు ఏమైనా పథకాలు అందుతున్నాయా? ఏం పథకాలు అందలేదు. అండి. నమస్తే సార్. మీ పేరు? మద్దా భూషణం. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఎవరు? రామారావుగూడెం. ఓకే అండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఏ విధంగా అనిపిస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి లేదండి. అసలు అభివృద్ధి అనేది లేదు. నీటిపారుదల ప్రాజెక్టులు ఉంటే వ్యవసాయ రంగం పెరుగుద్ది, రోడ్లు బాగుంటే రవాణా వ్యవస్థ పెరుగుద్ది, పరిశ్రమలు ఉంటే ఉద్యోగాలు వస్తాయి. అసలు అభివృద్ధి అనే పదమే లేదండి. ఆయన ఏదో అప్పులు తీసుకొచ్చి రోజుకో 30 రూపాయలు పంచి పెడుతున్నాడు, అదే అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. అంటే వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము అభివృద్ధిని సంక్షేమం 2 విపరీతంగా చేస్తున్నామని చెప్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్లో గత ప్రభుత్వం
ఇన్నోవా కార్లు మరియు మారుతి కార్లు అలాగే అనేక రకాల కార్లు ఇస్తూ బోరుబావులు ఇచ్చింది. 2 లక్షలు టిప్ టాప్లని అవన్నీ ఇవన్నీ ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా ఇచ్చింది. అవన్నీ రద్దు చేసేసి ఇవాళ అదే లోను అంటే ఒక యూనిట్ షెడ్యూల్ కులాన్ని వారికి వచ్చేటువంటి 2 లక్షల్లో మిగతా కులాలన్నిటికీ కలిపి మనిషికి 10,000 రూపాయలు మేము పంచుతున్నాం, అంటే కుటుంబానికి 10,000 పంచుతున్నామని చెప్తున్నారు. అది సంక్షేమం కాదండి నా దృష్టిలో. సంక్షేమం అంటే ఒక యూనిట్ తీసుకుని ఆ యూనిట్ గ్రౌండ్ చేసుకుని దాని మీద వచ్చేటువంటి దానితో అభివృద్ధి అయ్యి ఆ లోన్ తీర్చడం అంటే అది సంక్షేమం. అంతేగాని జనాన్ని సోమవారపోతులను చేసేసి వాళ్ళకి పని కల్పించుకోకుండా రోజుకొక చేప పిల్లలు ఇస్తానేను అంటున్నాడు. చేపల చెరువులు ఇవ్వాలి, ఫిషర్మ్యాన్ సొసైటీ ఏర్పాటు చేయాలి. ఆ చేపలు పట్టుకొని ప్రజలు బ్రతకటం నేర్పాలి తప్ప ప్రజలు సోమవారపోతులను చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం వాళ్ళకి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదండి. ఇప్పుడు అలాగే మీరు కార్పొరేషన్ల గురించి మాట్లాడారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్ని సంక్షేమ వర్గాలకి అన్ని సామాజిక వర్గాలకి మేము సంక్షేమం అందించాము అని చెప్పి సామాజిక సాధికార యాత్ర అనే ఒక బస్సు యాత్ర మొదలుపెట్టారు. దానిపై మీ అభిప్రాయం? అది ఏదో మరలా ఎన్నికల్లో ఓట్లు దోచుకోవటానికి ఏర్పాటు చేసిన ఈ యాత్రే తప్ప ప్రజలెవరు దాని గురించి అసలు స్పందించడం లేదు. వాళ్ళు పెట్టే తప్పుడు కేసులకు భయపడి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించలేకపోతున్నారు తప్ప 4 గోడల మధ్యకి వెళ్ళిన తర్వాత రహస్యంగా ఓటు మాత్రం ఆ పార్టీకి వేయరు అనేది 100% నిజం. ఇప్పుడు అలాగే నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగినాయి, దానిపై మీ అభిప్రాయం? పెరుగుతాయండి. కారణం ఏంటంటే ఈ అప్పులు తీసుకొచ్చి ఆయన పంచి పెడుతున్నాడు కాబట్టి మరి వాటిని తీర్చడానికి జిఎస్టీలని ఇవని వ్యాపారస్తుల మీద పనులు వేస్తుంటే మరి వాళ్ళు రేట్లు పెంచుతారండి. అదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఆయన ఇచ్చిన హామీల్లోనే నవరత్నాలు చేస్తానన్నాం, 200 యూనిట్ల వరకు ఎస్సీ బీసీలకి కరెంటు ఫ్రీగా ఇస్తానన్నాం, మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానన్నా. ఇవి నెరవేరుతున్నాయంటారా? ఏమీ నెరవేరలేదండి. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నది అభివృద్ధి కాలేదు, కంపెనీ మందులు కాదు. మరి ఆ మందులు ఎక్కడో ఆ పేర్లు కూడా మేము వినలేదు. 29 రాష్ట్రాల్లో ఈ రాష్ట్రంలో తప్ప ఆ పేర్లు ఎక్కడ కనిపించడం లేదు. అవి తాగినటువంటి ఆ మందు తాగిన వారు లివర్ సిరోసిస్ అనే వ్యాధితో అనేక మంది చనిపోయారు, అనేక మంది ఆసుపత్రులు పాలవుతున్నారు. ఇక ప్రత్యేక హోదా వస్తే ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లా హైదరాబాదే ఎంతో అభివృద్ధి అవుతుంది. నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా నేను తీసుకొస్తాను, సాధిస్తాను అని చెప్తే తెలుగుదేశం వారు, కమ్యూనిస్టు, జనసేన ఇలాంటి అన్ని పార్టీల వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేస్తే ఆయన ప్రత్యేక హోదా తేలేదు. కానీ ఆయన కేసుల నుంచి 10 సంవత్సరాలుగా వాయిదాలకు వెళ్లకుండా కాపాడుకోవడానికి కేంద్ర సహకారం తీసుకుంటున్నారనేది మా అభిప్రాయం. ఇప్పుడు అలాగే రాష్ట్రంలోని మన చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని మీరు ఏ విధంగా చూస్తారు? మళ్ళీ ఆయన బయటకు వచ్చిన తర్వాత కూడా వరుసగా కేసులు పెట్టడం మీరు ఏ విధంగా? నేను కాదండి, ప్రజలంతా కూడా నిజంగా ఆయన చంద్రబాబు నాయుడు నేరం చేసి ఉంటే ఈ 4.5 సంవత్సరాలు ఏం చేశారు? ఆయన ఎన్నికలకు వెళ్ళే ముందు ఆయన మీద ఇవి పెట్టేటువంటి ఆరోపణలు నిజం కాదు. ఎన్ఆర్ రింగ్ రోడ్ అసలు రోడ్డే లేదు. ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసు చేయడం మాకు అర్థం కాలేదు. ఉచితంగా ప్రజానికానికి ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఇసుక ఇచ్చారు, ఇప్పుడు ఇసుక రేటు పెట్టారు. ఇసుక ఇవ్వటం ఆయన నేరం అయితే మరి వీళ్ళు చేసేది వాళ్ళ నాన్నగారు ఆరోగ్యశ్రీ అన్నారు, అది వేస్టే. మరి ఇప్పుడు ఆయన కూడా దుర్వినియోగం చేసినట్టే. ఇప్పుడు ఈయన ఇచ్చేటువంటి అమ్మఒడి దుర్వినియోగం చేసినట్టే, చేయూతన్న దుర్వినియోగం చేసినట్టే, ఇవన్నీ కూడా దుర్వినియోగం చేసినట్టే. ఆయన చేసింది ఇసుక ఉచితంగా ఇవ్వటం అనేది తప్పు అయితే ఇది తప్పే. ఇప్పుడు మద్యం మీద కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. మద్యం మీద కేసు పెట్టవలసిన అవసరం అయితే జనం మాత్రం నమ్మలేదండి. మద్యం మీద కేసు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే మద్యం మీద కేసు పెట్టాలి అంటే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి మందుని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి ఇచ్చిన మాట తప్పుతున్నారు కాబట్టి అదే రెఫరెండం అండి వాళ్ళకి. ఈ ఎన్నికల్లో కేసు పెట్టాలంటే ఈ ప్రభుత్వం మీదే కేసు పెట్టాలి. రానున్న రోజుల్లో మన రాష్ట్రం అభివృద్ధి చెంది పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు అధికారంలోకి రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సంక్షేమం రెండూ సమానంగా ఉంటాయి. అభివృద్ధి లేకుండా సంక్షేమం అని అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేయడం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే ఏంటి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏముందండి, ఇప్పటికే ఆయన అన్నా పథకాలను అమలు చేయలేకపోతున్నారు. రాష్ట్రం మరింత అప్పుల వలయంలో కూరుకుపోతుంది తప్ప డెవలప్మెంట్ అనేది ఎక్కడా కనిపించదు. పరిస్థితి కూడా ఎలా ఉంటుంది అంటారు? పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇప్పటికంటే మరింత దిగజారిపోద్ది. ఇప్పటికే పోలవరం లేదు, ప్రత్యేక హోదా లేదు, 3 రాజధానులు అంటూ ఆయన 3 రాజధానులని అభివృద్ధి చేశాడు. అవి ఎక్కడంటే ఒకటే హైదరాబాద్ తెలంగాణ రాజధాని,
ఆంధ్ర వాళ్ళంతా అటు కొంతమంది పోతున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరుని అభివృద్ధి చేశాడు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళంతా పారిశ్రామికవేత్తలు ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళు అటుపోతున్నారు. చెన్నై అటు తమిళనాడు రాజధానిని అదే అభివృద్ధి చేశాడు, ఎందుకంటే నెల్లూరు ఏరియా వాళ్ళంతా అటుపోతున్నారు. అయ్యి 3 రాజధానుల అభివృద్ధి అంటే అది తప్ప ఇక్కడ రాజధాని అభివృద్ధి ఏమీ లేదండి. రాజధాని అనేది వెన్నెముక లాంటిది, అది అభివృద్ధి అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది తప్ప. అది ఆయన కూడా అన్నాడు, ప్రతి జిల్లాని ఒక హైదరాబాద్ చేస్తా అన్నాడు. కానీ ఇప్పుడు 3 రాజధానులు అనే పేరుతో మొక్క చెక్కలు చేశాడు, ఏమీ లేదండి. థ్యాంక్ యూ సార్.